నిమిషం అలాగే ఉండండి. ఒకసారి బీఆర్ఎస్ నాయకులు విజయారే క్షత్రియ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. విజయారే గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే. బండారు రామ్మోహన్ గారు పొలిటికల్ అనలిస్ట్గా చెప్పింది విన్నారు. తర్వాత కాంగ్రెస్ నాయకులు హెచ్ఆర్ మోహన్ గారు చెప్పింది విన్నారు. తర్వాత గాయత్రి గారు బీజేపీ నాయకులు కూడా వాళ్ళు మాట్లాడినంతా కూడా విన్నారు. సో ఓవరాల్గా మీరు ఈ కేటీఆర్ ఈరోజు ఆయన బర్త్డే అయినప్పటికీ కూడా మరి ఆ సెలబ్రేషన్ చేసుకోకుండా యూత్తో కలిసి ధర్నా చౌక్లో మరి ఈ ధర్నా నిర్వహించడం కావచ్చు, పెద్ద ఎత్తున యూత్ రావడము, బీఆర్ఎస్ శ్రేణులు అంతా రావడం, ఇదంతా యూత్ను మీ వైపు తిప్పుకునే ప్రయత్నమా లేకుంటే వాళ్ళకు న్యాయం జరగాలనుకుంటున్నారా? వాస్తవానికి మరి గతంలో కూడా ఇప్పుడు తను చెప్తున్నారు, గాయత్రి గారు అన్నారు, హెచ్ఆర్ మోహన్ గారు అన్నారు, ఇంటర్ విద్యార్థులు కూడా గతంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరు రాజీనామా చేశారు? కేసీఆర్ చేశాడా, కేటీఆర్ చేశాడా అని కూడా ప్రశ్నిస్తున్నారు. సో మీరేం చెప్తారు? అయితే ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్తే. అట్లానే మీకు కూడా శ్రీనివాస్ గారు, మంచి చర్చలు మీరు లేవనెత్తినందుకు మీకు మీ టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు. అయితే ఇక్కడ మేము మా వైపు తిప్పుకోవాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? ఆయన ప్రసంగంలోనే క్లియర్గా కేటీఆర్ గారు చెప్పారు, మేము ఓట్ల కోసం రాలేదు, మేము విద్యార్థుల ఆర్ధనాదాలు చూసి ఇంట్లో కూర్చోలేక బాధ అయిపోయి మేము వచ్చినామన్నాడే కానీ ఎక్కడ కూడా ఓట్ల కోసం చర్చ లేదు. ఎందుకంటే ఓట్ల పంచాయతీలో మా కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఇప్పటిదాకా ఓట్ల పంచాయతీలో ఆయన మేటి అనేది అందరికి తెలుసు, ఆయనకు అదేం కొత్త కాదు. అయితే ఇక్కడ మరి గాయత్రి గారి బాధ కానీ, రామ్మోహన్ గారి బాధ కానీ, తర్వాత మోహన్ అన్న గారి బాధ కానీ అంత సరే, పార్టీలు వేరైనా కూడా చర్చలో అన్ని విషయాలు వచ్చినాయి. అయితే ఇక్కడ ఏంటంటే సిజేపీ అనేది ఎవరు అనే ప్రశ్నించకూడదు. సిజేపీ అనే ఒక అధ్యక్షుడు, ఆ అబ్బాయి మన భారతీయుడు, ఇది క్లారిటీ. అంటే విదేశాలలో ఉన్నంత మాత్రాన ఏదైతే భారతదేశం గురించి మాట్లాడితే అది మొత్తం విదేశుడు అయిపోతాడో విద్రోహుడు అయిపోతాడు, అట్లా కాదు కదా. అది పెద్ద తప్పు. అట్లా సిజేపీ అంటే ఎవరు అని అంటే ఈరోజు సిజేపీ అంటే బయటపడ్డది కదా 26 రోజులలో. వాట్ ఈస్ ద సిజేపీ అనేది బయటకు వచ్చింది కదా. ఎందుకు సిజేపీ ఎట్లా ఏర్పడ్డది? ఆ అబ్బాయికి ఏం సంబంధం, అసలు ఏం సంబంధం అని అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. మరి ఆయనకు నిజంగా కూడా నేను ఆ పదవిలో ఉన్నందుకు నేను తిట్టాలనో లేకపోతే మరి పోవడాలో నాకు అర్థం కాదు, కానీ కాక్రోచ్ అన్నందుకు ఆయన తెచ్చిపెట్టిన పంచాయతీ ఇది. అసలు ఇప్పుడు మీరు చూడండి, విద్యార్థులకు పోలీసులకు పంచాయతీ పెట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆడ ఇంట్లో కూర్చుంటాడు, మోదీ గారు ఇంట్లో కూర్చుంటారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంట్లో కూర్చుంటాడు, మరి అమిత్ షా ఏమో దెబ్బలు కొట్టిస్తాడు పోలీసులతో. ఇదండి రాజ్యాంగం అమలు, ఇది ప్రభుత్వాలు. దీన్ని అడగకూడదా? ఏం మాట్లాడుతున్నారు? సార్ అన్నగారు, ఇప్పుడు ఎవరైతే పోలీసులతోటి కొట్టించారు అని మాట్లాడుతున్నారు, ఏ విద్యార్థుల పైన కూడా లాఠీ చార్జీలు చేయాలని ఏ ప్రభుత్వాలు కూడా అనుకోవు. అయితే మనము బీఆర్ఎస్ తరపు నుంచి మాట్లాడుకుందాం. మీకు ఏబీవీపీ కన్వీనర్ చింతకాయల ఝాన్సీ అని ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని విచక్షణ రహితంగా కేవలం విద్యార్థుల సమస్యల పైన పోరాటం చేసిన అమ్మాయిని, ఆడపిల్ల అని చూడకుండా విచక్షణ రహితంగా లాఠీలతోటి కొట్టి తలని కూడా గోడకేసి బాధిన సంఘటన జరిగింది మీ హయాంలోనే. అంటే చెప్తున్నాను, మరి అది వాంటెడ్లీ ఆ రోజు కేటీఆర్ గారు వాళ్ళ ఇంట్లో కూర్చొని, కేసీఆర్ గారు సీఎం ఆఫీస్ లో కూర్చొని చేయించిన పని అని చెప్తారా మీరు దాన్ని కూడా? అయితే అందుకోసము ఇక్కడ గురించి అన్నింటినీ గమనిస్తూ మనం నడవాలి. ఎందుకంటే పార్టీ ఫేస్ అండ్ వాయిస్ అయినప్పుడు అందరిని గమనిస్తుండాలి, ఎవరు ఏం మరి ఆ అమ్మాయి విద్రోహ శక్తి కాదు, ఒంటరి అమ్మాయి జరిగింది. ఈ రోజు ఒక ఢిల్లీ వేదికగా అంత వ్యతిరేకత. అన్నగారు ఏంటంటే ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్నది రాళ్లతోటి దాడి కావచ్చు, ఏదైతే జరుగుతున్నదో కేవలం పోలీసులు రియాక్ట్ అవ్వడానికి రీజన్ అక్కడ ఎవరైతే కొద్దిమంది విద్యార్థుల ముసుగు వేసుకొని వచ్చి కనీసం నీట్ అంటే ఫుల్ ఫామ్ తెలియదు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు కాదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని తెలియదు. ఇంకొకటి మీరు అన్నారు సిజేపీ పెట్టిన అతన్ని మనము మాట్లాడదు అనే రైట్ లేదని. నేను అతని గురించి కాదు, వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈ మీరు చూసిందంతా కూడా సోషల్ మీడియా ఫాలోవర్స్. ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నారండి, ప్రధాన కార్యదర్శి ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, మీ టీం ఏంది, మీ కమిటీ ఏంది, మీకంటూ ఒక అది మనకు అవసరం లేదు గాయత్రి గారు. అయితే ఇక్కడ వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ సోషల్ మీడియా చేసుకుంటే ఈ రోజు ఎక్కడ కూర్చున్న వాళ్ళు విన్నమ్మా నువ్వు చక్కగా మాట్లాడుతావు, మంచి భవిష్యత్తు ఉంది. మేము మౌనంగా విన్నామని మంచిగా మాట్లాడినావు, ఇంకా మంచిగా మాట్లాడు, నేను కాదంటలేను. నేను చెప్తున్నా ఇప్పుడు మరి నా ఫ్లో అవుతుంది కదా, నేను ఆపినాను, ఫ్లో వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ ఏంటంటే దేశం ఫస్ట్. దేశం అంటే ఏంది? మనుషులా లేకపోతే ఇంకేమన్నా జీవరాశులు కాదా దేశం అంటే?
దేశంలో జరుగుతున్నటువంటి మొత్తము పరిపాలన వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఎవరు క్వశ్చన్ చేసినా కూడా ఒక పౌరుడికి సర్వ హక్కులు ఉన్నాయి క్వశ్చన్ చేయడానికి. అవునా? ఈరోజు సరే మనం పార్టీల వారీగా మనం రాజ్యాధికారంలోకి రావాలి కాబట్టి ఒక పార్టీ పెట్టుకున్నాం కాబట్టి మన పార్టీ జెండాను నాయకత్వాన్ని ముందలు తీసుకొని ప్రజలతోటి ఓట్లు అడుక్కుంటాం భిక్షగాళ్ళ తీరు అడుక్కుంటాం. అర్థమైంది కదా? అన్నప్పుడు ఈరోజు భిక్షగాళ్ళ తీరు ఓట్లు అడిగేటప్పుడు భిక్షగాళ్ళ తీరు అడిగి కుర్చీ మీద కూర్చున్న తర్వాత ప్రజలనే భిక్షగాళ్ళం చేసి ఎంత దుర్మార్గం ఇది! ప్రజలతోటి వ్యవహరించే తీరు ఏ పార్టీ అయినా కావచ్చు. మేము సుఖమని అన్నమా? కేటీఆర్ గారు ఎప్పుడో క్షమాపణ చెప్పాడు. మేము మా పరిపాలన కూడా, ఎందుకంటే 13 సంవత్సరాల నిరంతరాయ పోరాటము, 10 సంవత్సరాల పరిపాలన పోరాటంలో భాగంగా మేము కొన్ని తప్పులు జరిగినాయి మాతోటి అని చెప్పి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మా మొత్తం పార్టీ అధిష్టానము ప్రజలతోటి క్షమాపణలు చెప్పింది. ఇది శ్రీనివాస్ గారికి కూడా తెలుసు, రామ్మోహన్ రావు గారికి కూడా తెలుసు. ప్రభుత్వం అన్న తర్వాత తప్పులు జరుగుతాయి. 100% ఏ పార్టీ కూడా సంపూర్ణమైనటువంటి పరిపాలన చెయ్యదు, అది అందరికీ తెలుసు ప్రపంచంలో. అయితే ఇక్కడ ఇష్యూ ఏంటంటే చిన్న ఇష్యూను పెద్ద కావడానికి కారకులు ఎవరు అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న అంశం. ఈరోజు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాక్రోచ్ అనకపోతే ఆ అబ్బాయికి అప్పటిదప్పుడు ఆలోచన వచ్చి 3 రోజులలో 10 మిలియన్ మనుషులను మరి అప్పటిదప్పుడు చేసిండు అని అంటే సరే మనకు కనిపించకపోవచ్చు, దాంట్లో విదేశీయులు కూడా ఉండొచ్చు, మీరు అన్నట్టే, నేను కాదనట్లే. బట్ ఈ రోజు ఏముంది? ఈ రోజు విదేశీయులు లేరు కదా, 26వ రోజు అవుతా ఉన్నది. ఈ రోజు విదేశీయులు ఎవరు లేరు కదా, ఆడ ఎవరున్నారో మీరు పట్టుకోండి, కెమెరాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క ఫేస్ ను మీరు గమనించండి. బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిండ్రా, లేకపోతే పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిండ్రా, లేదు నేపాల్కి వెళ్ళి వచ్చిండ్రా, శ్రీలంకకి వెళ్ళి వచ్చినా మీరు పట్టుకోండి, ఎవరు వద్దన్నాడు, అధికారం మీ దగ్గరనే ఉన్నది కదా. ఇష్యూ అనేది ఒక రకంగా ఉంటే పక్కదారి ఎట్లా పట్టింది అనేది మనకు అవసరం. ఇప్పుడు అవసరం ఎందుకనంటే బాధితులు ఈరోజు విద్యార్థులు, నీటు లీక్ అయింది 152 సార్లు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత జరిగింది. గతంలో కూడా మా హయాంలో ఒకసారి లీక్ జరిగిన విషయము అందరికి తెలుసు కదా, కొట్లాటలు అయినాయి మన దగ్గర కూడా తెలంగాణలో. అవునా? ఏది యూపీఎస్సీ ఏదో సంథింగ్ లీక్ జరిగిన యూపీఎస్సీ జరిగింది, టీఎస్పీఎస్సీ మన అంటే మనం ఏం చెప్తున్నామంటే తప్పే అంటున్నాం. ఇక్కడ మనం ఎవరిని మనం సమర్థించాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఈరోజు మరి దాన్ని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు సావధానంగా విని ఒకవేళ వేటు వేసి నింటే, విద్యార్థుల మాట పట్టుకొని ఉంటే, మరి విద్యార్థుల డిమాండ్ను ఒకవేళ నిజంగా ప్రధాని గారు నిజంగానే ఆమోదించి ఉంటే ఈ పంచాయత్ గింత దూరం వచ్చేదా? ఏమిది ఒక నిజంగా కూడా వాస్తవంగా ఈరోజు మరి 3 రాజీనామా చేయాలి. వాస్తవంగా 3 రాజీనామా. ఈ దుస్థితికి కారణం ఎవరు అంటే మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. తప్పులు జరిగినప్పుడు ఎంతో మంది పాతకాలంలో చేయలేదా? అన్ని పార్టీల వాళ్ళు చేస్తారు. మరి మీ పార్టీలో కూడా వాజ్పేయి గారి పరిపాలన మనం చూడలేదా? వాజ్పేయి గారి పరిపాలన చూసినాం కదా. మరి అన్నప్పుడు మరి ఆయన బాధ్యత వహిస్తూ నిజంగానే చింతిస్తూ నా హయాంలో జరిగింది, నేను పార్టీని కాపాడాలనే జ్ఞానము అనేది పెద్ద మనిషికి ఉండాలి, ఎవరికి మంత్రి గారికి ఉండాలి. అరే ఎందుకు పోయి నేను మోదీని పంచాయతీలో తేవాలి, నేను ఈ మొత్తం మంత్రిమండలి పంచాయతీలో తేవాలి, పార్టీని ఇరుకున పెట్టాలనే జ్ఞానము మరి ఆయనకు ధర్మేంద్ర ప్రధాన్ గారికి లేదా? ఆయన పౌరుడే కదా, మనలాగానే ఒక ఓటరే కదా, వినియోగదారుడే కదా. ఆయన పైకెళ్ళి దిగొచ్చిండా? కాదు కదా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన జీతం తీసుకుంటాడు. ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమైనా కొమ్ములు ఉన్నాయా? కొమ్ములు ఉన్నాయా? ప్రధానమంత్రి చెప్పండి రామ్మోహన్ గారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు, పరిపాలకులు ఎప్పుడైనా సేవకులే. నువ్వు సేవకులు లేకుండా పోయి అంటే నెత్తి మీదకి కూర్చుంటా అంటే ఎవడైనా ఊకుంటాడా? ఈ జంజీని ఆపగలుగుతారా? ఎవరు తరం అవుతుందా? ఇండియన్ ఆర్మీ ఆపుతుందా? పదవి అనేది హక్కు కాదు, బాధ్యత కదా. రామ్మోహన్ గారు మీరు ఆగండి. విజయారావు గారు, రామ్మోహన్ గారు, ఈ సమస్యకి పరిష్కారం కావాలన్న గారు, సమస్యకి పరిష్కారం కావాలి. విజయారావు గారు,
విజయారావు గారు 100% విజయారావు గారు మరి ఇలాంటి ఇన్ని తెలిసిన అక్కడ వాళ్ళు మన విద్యార్థులు- ఇంటర్ విద్యార్థుల విషయంలో నేను ఒక్క మాట మాట్లాడతామా, రాజీనామా చేయాలి తెలంగాణలో. నా ఇంటి పిల్లలు నా మీద ఒత్తిడి చేసిర్రు అనుకో, నేను మజ్బూరన్ నా పిల్లల మాట వినాల్సిందే. వాళ్ళు తప్పు అడగట్లేదు, వాళ్ళు తప్పు పిల్లలకు అడగట్లేదు. తెలుసు తెలియక మాట్లాడతారండి. అవునమ్మా, అధికారులు పిల్లలకు అన్ని తెలిసి ఉండాల్సింది ఏం లేదండి. అరే, మనం మీరు అవునమ్మా. పెద్దలు రైట్ 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 థ్యాంక్ యూ డిబేట్ లో పాల్గొన్న బండారు రామ్మోహన్ గారు పొలిటికల్ అనలిస్ట్, అదే కాలంలో విజయారావు క్షత్రియ గారు బీఆర్ఎస్ అధికార ప్రతినిధి.